కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల నిలిపివేతను నిరసిస్తూ మంచిర్యాల కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ ప్రజా ఆదరణ పొందిన పథకాలను నిలిపివేసేందుకు యత్నిస్తుందని మండిపడ్డారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న ఈ పథకంపై దాఖలైన పిటిషన్కు సంబంధించి ప్రభుత్వం తరపు సరైన సమాధానం అపీల్ చేయాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం జై తెలంగాణ జై కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం జై తెలంగాణ జై కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేయాలి, ఈ పథకాన్ని ఆపేయాలని కుట్రతోని రేవంత్ రెడ్డి సర్కార్ కోర్టులో దొంగ పిటిషన్ వేయించి కావాలనే దాన్ని కౌంటర్ వేయకుండా కాలయాపన చేస్తుంది. వారు గతంలో చెప్పిండ్రు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. కేసీఆర్ వేరు, తెలంగాణ వేరు కాదు. కేసీఆర్ గారు ఆనవాళ్ళంటే రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు ఇవన్నీ కూడా లేకుండా చేస్తారు వాళ్ళు. కేసీఆర్ కిట్టు ఏదైతే బ్రహ్మాండంగా ఒక మేనమామ లెక్క కేసీఆర్ ఇచ్చిండో దాన్ని బంద్ చేసిండ్రు. ఒక్కళ్ళకు కూడా ఇయ్యాల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డకు పెళ్ళైతే ఒక మేనమామ లెక్క 50,000తో మొదలుపెట్టి 75,000 నుంచి ₹1,00,000 చేస్తే ఎలక్షన్లప్పుడు మాయమాడని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక ₹1,00,000 ఇస్తాడు, మేమైతే తులం బంగారం కూడా ఇస్తామని చెప్పాడు. ఎక్కడ వేంది నీ తులం బంగారం? ఎవరికి పెడుతున్నావు నీ తులం బంగారం అని ఇలా అడుగుతున్నారు ఆడప్రజలు. ఇలా ఆడబిడ్డలు అడుగుతుండ్రు, ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యాప్తంగా అడుగుతుండ్రు తులం బంగారం ఎక్కడ వేయిందని అడుగుతుండ్రు. ఇప్పుడు తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000 పెన్షన్ అన్నావు. పాపం వికలాంగులకు కూడా ఇప్పుడు తీసుకుంటే 4,000, వచ్చే నెల తీసుకుంటే 6,000 అన్నావు. అత్తకే ఎత్తంది పైసలు, కోడలికి ఎత్తలేవు, కోడలు 2,500 అన్నావు. ముసలానికి పెద్దలకే ఎత్తంది, ముసలమ్మకి ఎత్తలేదు, ఇద్దరికి ఇస్తామని చెప్పినావు పెన్షన్. ఇన్ని విధాలుగా అబద్ధాలు గద్దెనెక్కిన తర్వాత ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నాం. మా మహిళల ఓట్లు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు మహిళలకు ఇస్తానన్న వాగ్దానం నిలుపుకోలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది, ఎందుకు ఇస్తలేరు? కళ్యాణ లక్ష్మి మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. మీరు గద్దెనెక్కి కూర్చొని చెప్పిన మాటలన్నీ మర్చిపోవడం ఇది పద్ధతి కాదు. షాదీ ముబారక్ అది కూడా రావట్లేదు. కేసీఆర్ గారి కిట్టు ఎందుకు వస్తలేదు? అప్పుడు కేసీఆర్ గారు ఉండగా కేసీఆర్ కిట్టు వచ్చి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకునేది మటుకు మీది మూర్ఖత్వం. అలాంటి ఆలోచనలు మానేయండి. ఈరోజు మహిళల ఓట్లతో గద్దెలెక్కిళ్ళు మీరు కాబట్టి తప్పకుండా మహిళల ఆశీస్సులు మీకు ఉండాలంటే మహిళలకు ఇచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చుకోవాలి. మా మహిళల ఓట్లు